హలో ఆల్. ది కోహినూర్ డైమండ్ మిస్టరీ. మళ్ళీ ఈ కోహినూర్ డైమండ్ సంబంధించిన టాపిక్ వెలుగులోకి వచ్చింది. యుఎస్కి సంబంధించి న్యూయార్క్ మేయర్ జోహర్ ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నాకు కానీ మళ్ళీ ఛాన్స్ వస్తే ఈ కోహినూర్ డైమండ్ని బ్రిటన్ రాజు దగ్గర నుంచి ఎట్లా అయినా రిక్వెస్ట్ చేసి ఇండియాకి పంపించాలని ప్లాన్ చేస్తాను అని చెప్పేసి ఒక సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఈయన ఎందుకు ఇలా అన్నారంటే, ఈ న్యూయార్క్ మేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ రూట్స్కి సంబంధించిన ఆయన, అంటే ఒక ఆంగ్లో ఇండియన్, అంటే ఫ్యామిలీ బిలాంగ్స్ టు ఇండియా. సో అందుకని ఈ న్యూయార్క్ మేయర్ జోహార్ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఇప్పుడు ఈ కోహినూర్ డైమండ్ ఆరిజిన్ ఎక్కడ? ఇండియాలో. సో ఇండియా నుంచి లండన్ దాకా ఎలా వెళ్ళింది, ఎంతమంది రాజులు ఎన్ని యుద్ధాలు చేశారు అండ్ ఎంతమంది సొంతం చేసుకున్నారు, ఇండియా టు లండన్, ద మిస్టరీ బిహైండ్ ద కోహినూర్ డైమండ్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవాళ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. కోహినూర్ డైమండ్ ది మౌంటైన్ లైట్ అంటారు, అంటే వెలుగుల పర్వతం. ఇండియాలో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని కోలార్లో పుట్టి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి ఆఫ్ఘన్ వెళ్ళి, ఆఫ్ఘన్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చి ఇండియా టు లండన్ వెళ్ళింది. ఎంతమంది రాజులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఎన్నిసార్లు యుద్ధాలు జరిగినాయో డీటెయిల్డ్ గా చూద్దాం. 14th సెంచరీలో ఈ కోహినూర్ డైమండ్ ని ఫైండ్ అవుట్ చేశారు కోలార్ అనే ఏరియాలో. సో ఇది స్టార్టింగ్ ఇనిషియల్ గా 14th సెంచరీలో కాకతీయ డైనాసిటీ హ్యాండ్ ఓవర్ లో ఉండేది అండ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైమండ్ ఇన్ ఇండియా అప్పుడులోనే 14th సెంచరీలో. అండ్ ఇదే 14th సెంచరీలో ఢిల్లీ సుల్తాన్ సెకండ్ కింగ్ ఖిల్జీ యొక్క సేనాపతిని దక్షిణ భారతం మీదకి దండెత్తమని పంపించాడు. అంటే ఖిల్జీ డైరెక్ట్ గా రాలా, అతని సేనాపతిని దండెత్తమని పంపించాడు. సో ఆయన వచ్చి ఈ కాకతీయ డైనాసిటీ మీద యుద్ధం చేసి, ఈ కాకతీయ డైనాసిటీ దగ్గర ఏదైతే సంపద ఉందో ఆ సంపదతో పాటు ఈ కోహినూర్ డైమండ్ ని తీసుకెళ్లిపోయాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ యుద్ధంలో ఖిల్జీ సేనాపతి గెలిచి కాకతీయ డైనాసిటీ దగ్గర నుంచి సంపదని అండ్ ఈ సంపదతో పాటు ఈ కోహినూర్ డైమండ్ కూడా తీసుకువెళ్లాల్సి వచ్చింది. 16th సెంచరీలో ఈ డైమండ్ ఢిల్లీ సుల్తాన్ దగ్గర నుంచి బాబర్ దాకా వెళ్ళింది. అలా కోహినూర్ డైమండ్ ఢిల్లీ సుల్తాన్ దగ్గర నుంచి బాబర్ దాకా వెళ్ళింది. సో అప్పట్లో ఈ డైమండ్ ని బాబర్ డైమండ్ అని పిలిచేవారు. 17th సెంచరీలో బాబర్ కి కొడుకులు ఉండేవారు, అక్బర్, షాజహాన్, జహాంగీర్, ఔరంగజేబ్. అందులో షాజహాన్ కి డైమండ్స్ అంటే ఎక్కువ ఇష్టం, డైమండ్స్ మీద బాగా అట్రాక్టివ్ గా ఉండేవాడు అండ్ చాలా సెలెక్టివ్ డైమండ్స్ ని ప్రిఫర్ చేసేవాడంట ఆ టైంలోనే. సో ఇంకా బాబర్ వారసత్వం షాజహాన్కి వచ్చింది. షాజహాన్ ఏం చేశారు, ఆయన దగ్గర ఉన్న డైమండ్ ని తనకి ఎంతో ఇష్టమైన పికాక్ సింహాసనం చేయించుకున్నారు. ఆ పికాక్ సింహాసనంలో ఈ డైమండ్ ని ప్లేస్ చేయించారు. అండ్ ఎప్పుడైతే ఈ పికాక్ సింహాసనంలో ఈ కోహినూర్ డైమండ్ ని పెట్టారో అప్పటి నుంచి ఆ కోహినూర్ డైమండ్ కి బాగా వాల్యూ పెరిగిపోయింది. అప్పటి నుంచి కోహినూర్ డైమండ్ కి ఇండియాలో క్రేజ్ పెరిగిందంట. 1739లో పర్షియన్ కింగ్ నాదిర్ షా అనే ఆయన ఈ షాజహాన్ రాజ్యం మీద దండెత్తాడు. ఊచకోత అనే పదం బహుశా అక్కడి నుంచే పుట్టిందేమో. ప్రజల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టి భీకరమైన యుద్ధం చేసి ఆ షాజహాన్ దగ్గర ఉన్న సంపదని, ఆయన కన్ను ఈ కోహినూర్ డైమండ్ మీద పడింది. సో ఈ సంపదని, ఈ కోహినూర్ డైమండ్ ని రెండింటిని లూటీ చేసి తీసుకెళ్లిపోయాడు. సో 1739లో కోహినూర్ డైమండ్ ఇండియా నుంచి వెళ్ళిపోయింది అండ్ ఈ డైమండ్ కి మౌంటైన్ ఆఫ్ లైట్స్ అని పేరు పెట్టారు. సో అప్పుడు ఈ మౌంటైన్ ఆఫ్ లైట్స్ అనే పేరు పుట్టింది. అండ్ 1747లో ఈ ఎవరైతే ఈ పర్షియన్ కింగ్ ఉన్నారో ఈ నాదిర్ షా హత్య చేయబడ్డారు. ఎందుకని? నాదిర్ షా అందరి మీద అనుమానం పడేవాడు. ఆ కొడుకు మీద అనుమానమే, భార్య మీద అనుమానమే అండ్ ప్రజల మీద అనుమానమే, సైనికుల మీద కూడా అనుమానమే. ఈ కొడుకు మీద అనుమానం ఎక్కడ దాకా వచ్చిందంటే ఆ అనుమానంతో ఆ కళ్ళను కూడా తీసేసేదాకా వచ్చింది. అండ్ సైనికుల మీద కూడా ఎక్కువ అనుమానం పడేవాడు. సో ఏం చేశారు, ఈ రాజ్యంలో ఎవరైతే సేనాపతులు ఉంటారో వాళ్ళే ఈ నాదిర్ షా అనే ఆయన్ని నిద్రపోతున్నప్పుడు హత్య చేసి చంపేశారు. అండ్ ఆ తర్వాత ఈ నాదిర్ షా దగ్గర నుంచి ఈ డైమండ్ అహ్మద్ షా అనే ఆయన దగ్గరికి వెళ్ళింది. అహ్మద్ షా హయాంలోనే ఎక్కువ కాలం, కొన్ని ఇయర్స్ పాటు ఆఫ్ఘనిస్తాన్ లోనే ఈ కోహినూర్ డైమండ్ ఉంది. ఆ తర్వాత 1813లో రుద్రాణి షా అనే రాజు హయాంలోకి వచ్చింది. ఈ రుద్రాణి షా ఎవరు? అహ్మద్ షా యొక్క మనవడు. ఈ రుద్రాణి షా ఏం చేశారంటే ఇండియా తీసుకొచ్చి సిక్కులకు అప్పగించారు. మళ్ళీ ఇండియాకి వచ్చేసింది, ఇండియాలో సిక్కులకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్ళింది, ఢిల్లీ నుంచి ఆఫ్ఘన్ వెళ్ళింది, ఆఫ్ఘన్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చింది. అండ్ ఇండియాలో పంజాబ్ లో సిక్కులకు అప్పగించి ఆయన వెళ్ళిపోయారు. అండ్ ఆ రాజు పేరే రంజిత్ సింగ్. సిక్ డైనాసిటీకి రుద్రాణి షా వచ్చి రంజిత్ సింగ్ కి అప్పగించారు. 1849లో ఆంగ్లో సింగ్ యుద్ధం జరిగింది. రంజిత్ సింగ్ ని అత్యంత క్రూరంగా చంపేశారు బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ చనిపోయిన తర్వాత ఒప్పందం ప్రకారం రంజిత్ సింగ్ 10 ఏళ్ల కొడుకు ఒప్పందం మీద సైన్
చేసి ఈ కోహినూర్ డైమండ్ ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. సో ఆ రూల్ ప్రకారమే ఆ 10 ఏళ్ల అబ్బాయి ఈ రూల్ మీద సైన్ చేసి కోహినూర్ డైమండ్ ని బ్రిటిష్ కి పంపించాడు. సో అలా ఈ కోహినూర్ డైమండ్ ఇండియా నుంచి లండన్ దాకా వెళ్ళింది. అండ్ 1850లో ఈ డైమండ్ ని క్వీన్ విక్టోరియాకి ప్రెజెంట్ చేశారు. అండ్ అదే ఇయర్ లో ఈ వజ్రాన్ని రీకటింగ్ చేశారు. క్వీన్ విక్టోరియా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆల్బర్ట్ అనే ఆయన ఈ డైమండ్ కి షైనింగ్ తక్కువ ఉందని చెప్పేసి ఈ డైమండ్ ని రీకట్ చేశారు. అలా 186 క్యారెట్ ఉన్న ఈ డైమండ్ 105 క్యారెట్ కి తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి క్వీన్ విక్టోరియా ఒక కిరీటంలో ఈ డైమండ్ ఉంది. అండ్ అక్కడి నుంచి బ్రిటిష్ క్వీన్ మదర్ కిరీటంలోకి వచ్చింది. అండ్ లండన్ లో లండన్ టవర్ అనే మ్యూజియం లో ఈ కోహినూర్ డైమండ్ ఉన్న కిరీటాన్ని ప్రదర్శనకి పెట్టారు. సో అది మ్యాటర్. అండ్ ఈ డైమండ్ ని ఇండియాకి పంపించాలి అని చెప్పేసి న్యూయార్క్ మేయర్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇండియా రాయబార కార్యాలయాలు కూడా దీని గురించి కోహినూర్ డైమండ్ గురించి డిస్కషన్స్ ఒక శాంతియుతమైన మార్గంలో చేస్తున్నారు, కానీ ఎటువంటి అప్డేట్ అయితే లేదు బ్రిటిష్ తరపు నుంచి. సో ఇది ద మిస్టరీ ఆఫ్ కోహినూర్ డైమండ్ ఫ్రమ్ ఇండియా టు లండన్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.